జైర్ భద్రకు సార్ నమో నమో. ఏదో నేను మీకు బాగా ఇప్పుడు ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియోలో కానీ రీల్ చూసి బాగా అలవాటైపోయింది. ఎవరు నిజం చెప్తారో తెలియదు, ఎవరు అబద్ధం చెప్తారో అన్నీ నమ్మడమే మీ పని. ఈరోజు నాయకులు ఇంత కేసులు పెట్టుకొని ఇన్ని కేసులతో గెలిచి ముఖ్యమంత్రి జగన్ గారు ఎంత వ్యవస్థ నాశనం చేసినట్టు చూసినాం. అంటే ఒక కేసు ఉంటే కూడా అధికారం చేసే అర్హత ఉండదు, ఎలక్షన్లో పోటీ చేయకూడదనే రాజ్యాంగ నిబంధన పెట్టింటే ఇక సమస్య ఉంటుండలేదు. ఒక విద్యార్థికి ఏమో కేసు ఉంటే ఉద్యోగం లేదని చెప్పిన వాళ్ళు, ఒక రాజ్యాంగంలో పదవులు చేసేవాళ్ళు, నీతివంతులు, నిజాయితీ పరులు, జ్ఞానవంతులు ఉంటే దేశం రాష్ట్రాలు బాగుంటారు. ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇవన్నీ రాజ్యాంగంలో ఇప్పుడులోనే చేర్చొచ్చు కదా. ఇప్పుడు కూడా మాట్లాడారు మోడీ గారు కూర్చోబెట్టి సంక్షేమ పథకాలు అంటే ఏమి, ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, మౌలిక వసతులు, డెవలప్మెంట్, పరిశ్రమలు స్థాపించాలని ఆయన ఒక్కరోజున కూర్చొని చెప్పినాడా? ఈరోజు ఆర్థిక ఉగ్రవాదులు తయారు చేసినాడు ఆయనే కారణము. ఎందుకంటే ఒక పెద్ద మనిషి కరెక్ట్ కూర్చోబెట్టి క్రమశిక్షణ చేసి ఇంత సమస్యలు వస్తావే. మన భారతదేశంలో ఉగ్రవాదం లేదనుకుంటున్నాం, కానీ ఆర్థిక ఉగ్రవాదులు తిండుకుంటారు నాయన.